చెప్పినా ఇంకొక ముఖ్యమైన మనిషి ఉన్నాడు చెప్పాల్సిన మనిషి. నేను నాకు ప్రియమైన వాడు, నన్ను బ్రహ్మాండంగా నాశనం చేసినవాడు, దుష్ప్రచారముతో పనిగట్టుకొని లేని అబద్ధాన్ని నిజం చేసేదానికోసం శతవిధాలా ప్రయత్నం చేసి ఆ కష్టపడి సాధించుకునే పుణ్యఫలాన్ని అంతా తీసుకుపోయి వరదరాయుడు గోజలో వచ్చినాడు. ఎవరబ్బా ఆ వ్యక్తి? ప్రజలారా, ఇంకెవరు నాయనా? మావాడు ప్రవీణే, మావాడే ప్రవీణే, ఉక్కు ప్రవీణ్. చెప్పి 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 నా మీద మటకా గుటకా, క్రికెట్టు, జూదము, భూ కబ్జా, ఆర్బీకే, ఆ ట్యాక్సు, ఈ ట్యాక్సు, 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, ఇన్ని చెప్పినావే నాయన ప్రవీణు. ఇప్పుడు నిన్ను అడుగుతానా నేను, మీ ఎమ్మెల్యేనే కదా? మా ఎమ్మెల్యే కాదు, మీ ఎమ్మెల్యేనే, మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే బా, మీ ఎమ్మెల్యేనే ప్రవీణు. మీ జెండానే గెలిచింది ఈడ, మీ జెండానే ఎగిరింది రెపరెప, మీ పెద్ద ఆయనే అయినాడు. మరి ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన? ఇప్పుడు ఈడ అప్పుడు నన్ను, బంగారెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అన్నావు. ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన? కొండారెడ్డి నంద్యాల వరదరాయుడు ఒక ఎమ్మెల్యే, కొండారెడ్డి ఒక ఎమ్మెల్యే, భార్గవరెడ్డి ఒకదానికి ఎమ్మెల్యే, హరినాథ్ రెడ్డి ఒకదానికి ఎమ్మెల్యే, రాఘవరెడ్డి అన్న ఒకదానికి ఎమ్మెల్యే. ఎంతమంది ఎమ్మెల్యేలు? ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒకటి పంచుకున్నారే వాళ్ళు. ఇదిగో ఈ శాఖ నువ్వు చూసుకో, ఈ శాఖ నువ్వు చూసుకో, ఈ శాఖ నువ్వు చూసుకో, దోసుకో దాచుకో. మరి ఇంతమంది ఎమ్మెల్యేలు అయినారే, కనిపించలేదా నాయన నీకు? ఆర్బీకే ట్యాక్స్ అన్నావే, ఇప్పుడు లేవా ట్యాక్సులు? లేని ట్యాక్స్ చెప్పినావు, ఇప్పుడు ఉండే ట్యాక్సులు లక్ష చెప్తానా నేను. సబ్ రిజిస్టర్ ఆఫీసులో నేను మంచి చచ్చిపోకపోతే చచ్చిపోయినాడని చెప్పి డెత్ సర్టిఫికేట్ పెట్టి మోసం చేసినారే, కళ్ళు కనపల్లే? మటకా ఆగిపోయిందే. గుట్కా ఎవరు వేసుకోవడం లేదా? నువ్వు వేసుకోవడం లేదంటే తీసుకొచ్చి గుట్కా నోట్లోనే తీసుకొచ్చి మీ ఇంటికాడ ముపించా. మటకా లేదంటే నెంబర్ చెప్తా, ఈ ఉద్యమం వచ్చినేదో. జూదం ఆడలేదంటే వీడియో తీసి చూపిస్తాను నీకు జూదం ఆడేది. మటకా గుటకా, క్రికెట్, జూదము, టైమింగ్ బాగుందని నీ ఇష్టానుసారం దుష్ప్రచారం చేసి పెట్టినావు. ఈ ముందు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో సిగ్గుండాలా మీకు? ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు పోతాడా ఓపెనింగులకు, ప్రభుత్వ కార్యక్రమాలకు? ఎమ్మెల్యే బదులు ఎమ్మెల్యే కొడుకుకు పోలీసు వాళ్ళు సెల్యూట్ చేస్తారా? ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు పరిపాలన చేస్తాడా మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే? మరి ఇప్పుడు మాట్లాడవే, నోరు మూతబడిందే? లేకుంటే మన శిలబంకి ఏమైనా కనిపించినారని నోటికి ప్రవీణ్? పోయి చెప్పు పో మీ చంద్రబాబు నాయుడుకు, మీ లోకేష్కు. పొద్దుటూరు పాపరు పట్టించినారయ్యా, పొద్దుటూరు చెడిపోయింది, ఇక్కడ 1 లేడు ఎమ్మెల్యే, 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇట్టే జరుగుతుంది, రేపొద్దున సంఖనాగిపోతా తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇప్పుడు చెప్పలేవు? ఆమెను చెప్తే అప్పుడు 3 ఏళ్ళు. ఒరే నీ నోటికి పాడుగాను, ఎంత దుష్ప్రచారం చేసినావు నువ్వు అసలుకు. నువ్వేందో ప్రయోజనం పొందుతా ఎమ్మెల్యే అయితే అనే ఉద్దేశంతో నా మీద లేని విష ప్రచారం చేసినావు. 20%, 30% ప్రజలను నమ్మించగలిగినావు నువ్వు నీ దుష్ప్రచారంతో. కోటముల మాటలకు ఈ యొక్క కోలు కూడా నీళ్లు తాగవనేది నిజం చేసినావు నువ్వు.